మాట్లాడారు. చాలా మనసు విప్పి చంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము, మన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఎంపీలతో మాట్లాడారు. అంతేకాదు ఎంపీలు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వచ్చి కలవచ్చు అని కూడా చెప్పారు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు అంటూ చంద్రబాబు అన్నారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంత మాత్రం ఉండదు అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది, ఇకపై అలా ఉండదు అని చంద్రబాబు చాలా స్పష్టంగా ఎంపీలతో మాట్లాడుతూ చెప్పారు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు అని చంద్రబాబు అన్నారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి అని తన ఎంపీలకు చెప్పారు. అంతేకాదు నేను బిజీగా ఉన్నా సరే మీరు నాతో వచ్చి కలవండి, నేను మీతో మాట్లాడతాను అని చంద్రబాబు ఈ సమావేశంలో ఎంపీలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. నా కోసం ఈ 5 సంవత్సరాలు నేతలు కార్యకర్తలు చాలా కష్టపడ్డారు, కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు, కత్తి మీద పెట్టిన జై టీడీపీ జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరు తలొగ్గలేదు అని చంద్రబాబు ఎంపీలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇకపై ప్రతి అంశాన్ని నేను స్వయంగా వింటాను, నేను ప్రత్యక్షంగా చూస్తాను, ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది అని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి అని సూచించారు. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలని సూచించారు. ఈ 5 సంవత్సరాలు నేతలు కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి. నేతలు కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాను అని అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. సో నేను మారాను, బ్యూరోక్రాట్ల లాంటి పాలన ఉండదు, అంతా కూడా ఒక నాయకత్వ పాలనలో ఉంటుంది, మంచి నాయకత్వంగా మనం సమిష్టిగా పనిచేద్దాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో వచ్చి మాట్లాడండి, నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీతో మాట్లాడతాను, మీకోసం సమయాన్ని కేటాయిస్తాను, మన కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా మనం మేలు చేయాలి, అందరి కృషిని కష్టాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, కేంద్రంలో మన పాత్ర ఏంటి అనే విషయంతో పాటు రాష్ట్రంలో మనం ఏ విధంగా కలిసిమెలిసి పనిచేయాలి అనే విషయం గురించి ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఏమేమి మాట్లాడారు చంద్రబాబు? ఎంపీల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చంద్రబాబు చేసినట్టు తెలుస్తుంది. అంటే చంద్రబాబుకు సంబంధించి చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త చంద్రబాబును చూడబోతున్నారంటూ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది. చంద్రబాబు మారరు, ఇప్పుడు ఇలాగే ఉంటారు, ఎందుకంటే ప్రజాస్వామ్య బద్ధంలో రాజకీయాలు చేయాలి, పాలన చేయాలని చంద్రబాబు చూస్తారు. కానీ ఈసారి అందుకు భిన్నమైన చంద్రబాబు మీరు చూడబోతున్నారంటూ ఎంపీలకు ఒక హింట్ అయితే ఇచ్చారు. రాజకీయ పరిపాలన ఉండబోతుంది, బ్యూరోక్రాట్స్కి సంబంధించిన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఉన్నదని చెప్తున్నారు. దాంట్లో భాగంగా కార్యకర్తలు అదేవిధంగా నేతలకు సంబంధించిన త్యాగాలను కూడా ఈ సందర్భంగా ఎంపీల సమావేశంలో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మెడ మీద కత్తి పెట్టిన కార్యకర్త అంటే చనిపోయే ముందు కూడా, అంటే మాచర్లో చంద్రయ్య అనే కార్యకర్తను చంపే ముందు కూడా వైసీపీ అనమంటే లేదు నేను టీడీపీ అంటాను, చంద్రబాబు అంటానని చెప్పి ఆయన చనిపోయాడన్న సందర్భాన్ని నిన్న కూడా చంద్రబాబు గుర్తు చేసిన. అలాంటి కార్యకర్తలు చనిపోయే ముందు కూడా జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నారు. అలాంటి వాళ్ళ త్యాగాలని మర్చిపోనని కూడా చంద్రబాబు చెప్పారు. అంతేకాదు ఈ 5 ఏళ్ళు నేతలు కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు మనోవేదన కలిగించాయని చెప్పారు. నేతల కార్యకర్తల కష్టం త్యాగం వల్లే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలుగుతున్నామని కూడా చంద్రబాబు చెప్పారు. అంతేకాదు ఎంపీలకు ఒక సూచన కూడా చేశారు. ఎంత బిజీగా ఉన్నా తరచూ వస్తే నన్ను కలవండి, నాతో మాట్లాడండి అని చెప్పారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 5 ఏళ్ళు కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా గుర్తుంచుకుంటానని కూడా చంద్రబాబు చెప్పారు. వాటితో పాటు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న అంశాన్ని కూడా చంద్రబాబు ఈరోజు ఎంపీల సమావేశంలో చెప్పారు. చాలా క్లియర్ కట్గా చంద్రబాబు తన మైండ్లో ఏముందో ఈరోజు ఎంపీల సమావేశంలో చెప్పారు. ఎలాంటి పాలన చేయబోతున్నామని చెప్పారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ కక్షపూరిత రాజకీయాలనే తిప్పికొట్టేలాగా ఎవరైతే ఇబ్బందులు గురి చేసే వాళ్ళకి చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన శిక్షలు పడాలో అదే విధంగా పరిపాలన ఉంటుందని చాలా స్పష్టంగా ఎంపీల సమావేశంలో చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి, కలిసి పనిచేస్తేనే పరిపాలన బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలకు మేలు జరుగుతుంది
జరుగుతుందని చాలా స్పష్టంగా చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు అంటే 2014-19లో ఒకసారి చూస్తే కానీ 2019లో చంద్రబాబు ఓటమికి కారణాలు అప్పుడు చాలామంది మాట్లాడంటే ఎక్కువగా బేస్ అయిపోయి చుట్టూ క్వార్టర్ ఏర్పాటు చేసుకుని ఐఏఎస్ ఐపీఎస్ల మీద బేస్ అయ్యి వాళ్ళ నిర్ణయాల కారణంగానే చంద్రబాబు ఓడిపోయారని ఒక విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు దాన్ని ఉద్దేశిస్తే ఆ మాటల్ని ఇప్పుడు ఉద్దేశిస్తూ చంద్రబాబు చెప్పిన మాట అంటే ఇక బ్యూరోక్రాట్స్ పాలన ఉండదు, నా పాలనే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయ పరిపాలన ఉంటుందని చెప్పారంటే రాజకీయాలతో కలిపి పాలన చేయబోతున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వైసీపీ ఎవరైతే 2019-24 వరకు టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, దాడులు చేశారో వాళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని ఇండైరెక్ట్గా చెప్పారు. మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రెండవ కోణం ఏంటంటే ఎంపీలు ఖచ్చితంగా కలవాలి, కలిసి మాట్లాడాలి, ఏదైనా ఇష్యూస్ ఉంటే తన వద్దకు తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎంపీలు ఖచ్చితంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో నిత్యం మాట్లాడాలి. అక్కడ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు వాళ్ళతో చర్చిస్తూ ఉండాలి. అప్పుడే అభివృద్ధి కానీ పరిపాలన కానీ బాగుంటుందని ఎంపీలతో చెప్పారు. ఎంపీలందరూ సాయంత్రం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. చంద్రబాబు కూడా సాయంత్రమే ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది. ఒకవేళ షెడ్యూల్ మారితే రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మారిన చంద్రబాబుని చూస్తారని ఎంపీలకి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు ఇంతకుముందు మాట్లాడుకునే చంద్రబాబు కొంత సౌమ్యంగా ఉంటారు, కొంత రాజకీయ కక్షలు వాటికి దూరంగా ఉంటారు, దాడులకు దూరంగా ఉంటారని ఒక ఇది ఉంది. దాన్ని ఇప్పుడు పూర్తిగా చెరిపేసే విధంగా ఎవరైతే దాడులు తెగబడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు వేస్తామని ఇండైరెక్ట్గా చంద్రబాబు స్పష్టం చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. రోహిత్. రైట్ రాజేష్, చంద్రబాబు ఈరోజు ఎంపీలతో చాలా విషయాలు మాట్లాడారు. రేపు ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు, ఎన్డీఏ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. అయితే పార్టీ ఎంపీలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు అన్నారు. చంద్రబాబు బ్యూరోక్రాట్లా వ్యవహరిస్తారు, చంద్రబాబు సీఈఓలా వ్యవహరిస్తారు అంటూ కొన్ని ఆయనపై మాట్లాడుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం ఈసారి మారిన చంద్రబాబును చూస్తారు, ఎంత మాత్రం బ్యూరోక్రాట్స్ పాలన ఉండదు అని చెప్పారు. చంద్రబాబు మారరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇకపై అలాంటి అపవాదు నాపై ఉండదు, మీరే ప్రత్యక్షంగా చూస్తారు అని చంద్రబాబు చెప్పారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి, నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీతో మాట్లాడతాను అని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. నా కోసం ఈ 5 ఏళ్ళు నేతలు కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు, కత్తి మీద పెట్టినా కూడా జై టీడీపీ జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరు తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను, నేను చూస్తాను, నేను స్వయంగా మాట్లాడతాను అంటూ చంద్రబాబు చెప్పారు. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది, ఎంపీలు ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలి, అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. ఈ 5 ఏళ్ళు నేతలు కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా బాధ కలిగించాయి, మనోవేదన కలిగించాయని చంద్రబాబు అన్నారు. నేతలు కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తాను అని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.